హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీరు ఆహ్, ఈ 7 డేస్‌లో నెక్స్ట్ 7 డేస్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకెలా ఉంటుంది ఈ నెక్స్ట్ 7 డేస్ అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక్కడ కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీరు మీ నేమ్ తలుచుకోండి. మీ పార్ట్నర్ నేమ్ కాదు, మీ నేమ్ తలుచుకోండి. మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో ఆ గాడ్ నేమ్ కూడా తలుచుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే రీడింగ్‌ని క్లైమ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు మన ఛానల్ నుంచి పాజిటివిటీ కానీ, హ్యాపీనెస్ కానీ, కమ్యూనికేషన్ కానీ మీ పార్ట్నర్ నుంచి మీరు రిసీవ్ చేసుకుంటే కనుక, నేను చెప్పింది మీ లైఫ్లో ఏదైనా జరిగింది, ఎక్స్పీరియన్స్ చేశారు అంటే కనుక, చూసారు అంటే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఈ వీక్లో మా వ్యూవర్స్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం నుంచి బయటికి వస్తారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. రైపెన్నెస్. సో మీ లైఫ్లో చాలా గ్రోత్ కనిపిస్తుందండి. ట్రావెలింగ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మీరు కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే మీ లైఫ్లో గ్రోత్ వైపు మీరు ఈ వీక్లో ముందుకు వెళ్తారు. మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది, అబండెన్స్ అనేది, హ్యాపీనెస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ వీక్లో. తప్పకుండా ఇప్పటిదాకా మీ లైఫ్లో ఎలాంటి పెయిన్ ఉన్నా సరే, మీకు ఆ పెయిన్‌కి ఇప్పటిదాకా మీరు ఏదైనా పెయిన్ తీసుకున్నా, ఏదైనా పెయిన్ పడినా కూడా దానికి సంబంధించిన ఫ్రూట్‌ఫుల్ థింగ్ ఏదో మీరు రిసీవ్ చేసుకుంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అంటారు చూసారా? అట్లాంటిది ఫ్రూట్‌ఫుల్‌నెస్ అయితే మీరు ఈ వీక్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. మీరు ఊహించని విధంగా, మీరు ఊహించని కోరిక కానీ, మీరు ఊహించని విధంగా కానీ మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. కండిషనింగ్. మీలో ఈ వీక్లో ఏంటంటే చాలా వరకు ధైర్యం అనేది పెరుగుతుంది, స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, పవర్ అనేది పెరుగుతుంది. విల్ పవర్ కావచ్చు, ధైర్యం కావచ్చు. ఎమోషనల్లీ లో ఉండకుండా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుని ఆ ధైర్యం కానీ, కాన్ఫిడెన్స్ కానీ, నేనేమైనా చేయగలను, నేనేమైనా సాధించగలను అని అనుకునే మీలో ఒక మొండి పట్టుదల అలాంటిది ఈ వీక్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరికి భయపడకుండా. ఇది ఈగో యాటిట్యూడ్ కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఆర్డినరీనెస్. సో ఈ వీక్లో ఏంటంటే మీరు ఆర్డినరీనెస్గా ఎక్కువ ఉంటారు. లైక్ ఏంటంటే గొప్పలకి పోయి ఏమీ చెయ్యరు. జెన్యూన్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అండ్ మీ లైఫ్లోకి అయితే లవ్ రాబోతోంది, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అయితే రాబోతోంది కనిపిస్తుంది. సారో. సో ఇప్పటిదాకా మీరు ఏ పెయిన్ అయితే ఫేస్ చేశారో, ఎవరినైతే మిస్ అయ్యారో, ఈ వీక్లో ఏంటంటే మీరు మీ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతారు. అది మీ ఫ్యామిలీ వల్లే పెయిన్ కావచ్చు, లేకపోతే మీ లవర్ వల్ల పెయిన్ కావచ్చు, లేకపోతే మీ మ్యారేజ్ వల్ల పెయిన్ కావచ్చు, మీ కెరియర్ వల్ల పెయిన్ కావచ్చు. సో ఎలాంటి పెయిన్ అయినా సరే మీరు ఈ వీక్లో ఏంటంటే మీ బాధను మర్చిపోయి మిమ్మల్ని మీరు హ్యాపీగా చూసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు.
ఈ వీక్లో మీకు బాధ అనేది ఉండదు, హ్యాపీగా అయితే ఉంటారు. మీ పెయిన్ని మర్చిపోయి మీ పెయిన్ని అర్థం చేసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఎవరో ఒక ఫ్రెండ్ లాగా కానీ లేకపోతే ఇంకెవరో ద్వారా కానీ మీరు టోటల్లీ మీ పెయిన్ని, మీ సాడ్నెస్ని మర్చిపోతారు. ద మాస్టర్. సో మేబీ మీకు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ మీరేంటంటే ఈ వీక్లో 24/7 కొంతవరకు ఏంటంటే మేనిఫెస్టేషన్స్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. మీరు అనుకున్నది మీ లైఫ్లోకి రావాలి అని, మీ కోరికలు తీరాలని, మీ కోరికలు నెరవేరాలని, ఆ గాడ్ మీకు సపోర్ట్గా నిలబడాలి అని మీరు ఇక్కడ మేనిఫెస్టేషన్స్ చేస్తారు. ఈ వీక్లో మీ మేనిఫెస్టేషన్స్ అనేది కూడా మీకు వర్కౌట్ అయ్యి మీరు అనుకున్నది, మీ కోరికలు తీరే అవకాశం కనిపిస్తుంది. మూమెంట్ టు మూమెంట్ ప్రతి క్షణం ఈ వీక్లో ఏంటంటే మీరు ఆచితూచి స్టెప్స్ అనేది తీసుకుంటారు, తొందరపడకుండా. సో చూద్దాము ఇప్పుడు టారో కార్డ్స్తో. యూనివర్స్, ఏంజల్స్, ప్లీజ్ గైడ్ us. ఈ వీక్లో మా వ్యూవర్స్కి ఎలా ఉంటుంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Fool, Queen of Swords, Hierophant, 8 of Pentacles, Devil, the Star, Page of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 10 of Cups. ఈ వీక్లో మీరు ఎమోషనల్లీ సాటిస్ఫైడ్, ఎమోషనల్లీ హ్యాపీ ఉంటారు. మేబీ మీ పార్ట్నర్తో కావచ్చు, మీ వైఫ్తో కావచ్చు, మీ హస్బెండ్తో కావచ్చు, లేకపోతే మీరు మీ ఫ్యామిలీతో కావచ్చు. ఎమోషనల్లీ మీరు సాటిస్ఫైడ్ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు ఈ వీక్లో అనేది నాకు కనిపిస్తుంది. అండ్ ఈ వీక్లో మీకు ఎలా ఉంటుంది అంటే కొంతవరకు మీ గిల్టీ నుంచి కానీ, మీ పెయిన్ నుంచి కానీ, మీ ఓవర్ థింకింగ్ నుంచి కానీ రిలీఫ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంటే లైక్ ఏదో విషయానికి మీరు చాలా ఎక్కువ ఆలోచించేస్తారు, చాలా డీప్గా ఆలోచించేస్తారు. అక్కడ ఆ సిచ్యువేషన్లో అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ ఈ వీక్లో మీరేంటంటే దాని గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ, భయపడిపోతూ, స్ట్రెస్ అవుతూ, ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఫర్దర్గా ఏంటో, అసలు నేను ఇది తట్టుకోగలనా, ఇది నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అని నాకు తెలిసి మీ టెన్షన్ నుంచి, మీ స్ట్రెస్ నుంచి ఈ వీక్, మీ గిల్టీ నుంచి కానీ, మీ బాధ నుంచి కానీ మీరు ఈ వీక్ బయటికి వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీక్లో మీరు కొంతవరకు మీరు మీ పార్ట్నర్ని కలిసే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. 8 of Cups. మీరు మీ పార్ట్నర్ని వెళ్ళి కలిసే ఛాన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో దట్ ఈ వీక్లో మీకు ఎలా ఉంటుందంటే ఏమైనా గొడవలు ఉన్నా, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఆ డిస్టర్బెన్స్ నుంచి కూడా మీరు ఈ వీక్ బయటికి వస్తారు అనిపిస్తుంది. అది మెంటల్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ ఇష్యూస్ అవ్వచ్చు. మీ ఫైటింగ్స్కి కానీ, మీ ఆర్గ్యుమెంట్స్కి కానీ ఒక రిలీఫ్ అనేది అయితే వస్తుందని కనిపిస్తుంది. అండ్ ఈ వీక్లో మీరు ట్రావెలింగ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫుల్ ఎనర్జీ అంటే న్యూ బిగినింగ్స్ కనిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా, ఎవరు ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినా కూడా, ఎవరు ఎన్ని ఇష్యూస్ తీసుకొచ్చినా కూడా, ఎవరు మీకు ప్రాబ్లం క్రియేట్ చేసి నో చెప్పినా కూడా మీరు ఆగకుండా మీరు మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ చేసే ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక క్లారిటీ, మీకు ఒక సిచ్యువేషన్ మీద క్లారిటీ వస్తుంది.
మీరు ఒక సిట్యుయేషన్ మీద కావచ్చు, ఒక విషయం మీద కావచ్చు, మీకు క్లారిటీ అయితే ఈ వీక్‌లో వస్తుంది. అండ్ హెయిరోఫెంట్. సో, ఎవరైతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి, పేరెంట్స్‌ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అంటే కూడా ఈ వీక్‌లో ఏంటంటే మీ పార్ట్నర్ నుంచి మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే ఏదైనా అరేంజ్డ్ మ్యారేజ్‌గా అయినా సరే మీకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. లేదా ఒకవేళ ఇది మీరు మీ పార్ట్నర్ గురించి చూస్తుంటే మీ పార్ట్నర్‌కైనా అరేంజ్డ్ మ్యారేజ్ ఛాన్సెస్, ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ నాకు కనిపిస్తుంది. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరేంటంటే హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటారు ఈ వీక్‌లో. ఫైనాన్షియల్లీ కూడా మనీ పరంగా మీరు చాలా సేవింగ్స్ చేస్తారు. ఫైనాన్షియల్లీ చాలా సేవ్ చేస్తారు. అండ్ రిలేషన్‌షిప్ పరంగా కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో ఈ వీక్‌లో మీరు అంత ఎఫర్ట్స్ పెడతారు. మేబీ మీ పార్ట్నర్‌కి మీకు మధ్య చాటింగ్స్ అట్లా జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ డెవిల్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరు కలిసి ఉండడం, హ్యాపీగా ఉండడం ఇష్టం లేక సో, మిమ్మల్ని మీ పార్ట్నర్‌ని విడదీయడానికి చూసే పర్సన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ వీక్‌లో మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. కోపము, భయము, బాధ ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తుంది. మీ పార్ట్నర్‌తో మీకు మాట్లాడాలనిపించడము, తను లేకపోతే మీరు ఉండలేను అని అనిపించడము, మీ ఇద్దరి మధ్య అటాచ్‌మెంట్ బాగా ఫార్మ్ అవ్వడము, మీరు మీ పార్ట్నరు మళ్ళీ ఒకరిని ఒకరు అట్రాక్ట్ చేసుకోవడము, ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోవడము, ఇట్లాంటి ఛాన్సెస్, ఇట్లాంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ద స్టార్. ఇక్కడ మీరు ఈ పర్సన్ కోసం, మీ పార్ట్నర్ కోసం కావచ్చు, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే మీరు అనుకున్నది జరగాలని కావచ్చు, ఈ వీక్‌లో మీరు టెంపుల్‌కి వెళ్ళే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తుంది. స్పిరిచువాలిటీలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అండ్ కెరియర్ విషయంలో ఈ వీక్‌లో మీకేంటంటే కొంతవరకు కాంపిటీటివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అంటే లైక్ మీ కొలీగ్స్ కానీ, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, మీ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నవాళ్ళు కానీ, మీకు ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తున్నారు అని మీకు అనిపిస్తుందనమాట. అండ్ ట్రావెలింగ్ ఛాన్స్ కనిపిస్తుంది ఈ వీక్‌లో. అండ్ ఫైనాన్షియల్లీ కూడా మీరు సేవ్ చేస్తారు. హార్డ్ వర్క్ నేర్చుకుంటారు. కొత్తదేదైనా న్యూ బిగినింగ్స్ చేస్తారు. టెంపుల్స్‌కి అట్లా విజిట్ చేస్తారు. స్పిరిచువల్‌గా కూడా మిమ్మల్ని మీరు అలైన్ చేసుకుంటారు అనేది కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ కప్స్. ఈ వీక్ మీకు ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్ ఆఫర్ ఏదో రాబోతోంది. అది మీ పాస్ట్ పర్సన్ నుంచి కావచ్చు, ప్రెజెంట్ పర్సన్ నుంచి కావచ్చు. ఎమోషనల్ మీరు మీ ఎమోషన్స్ మీ పార్ట్నర్‌తో షేర్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చి మీకు అపాలజీ చెప్పడం కానీ, మీరే వెళ్ళి వాళ్ళకి అపాలజీ చెప్పడం కానీ, మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ లవ్ ఫార్మ్ అవ్వడం కానీ, లేకపోతే విషెస్ చేసుకోవడం కానీ, ప్రేమగా మాట్లాడుకోవడం కానీ కనిపిస్తుంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.